తిరుపతి రూరల్ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 13లో 1 ఎకరా 9 సెంట్లు 32 మంది కొన్న భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, హతిరాంజీ భూములు బోర్డులు నాటాలని, ఆ భూమిని రక్షించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి కమిటీ ఆధ్వర్యంలో హతిరాంజీ మఠం ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు మరియు పిల్లలతో ధర్నా నిర్వహించడం జరిగింది. మా భూమి రక్షించండి అంటూ మా భూమిని కాపాడాలి, మా భూమి ఆక్రమించిన రామసుబ్బారెడ్డిని అరెస్టు చేయాలని నినాదిస్తూ ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ హతిరాంజీ మఠం సంబంధించిన 13వ సర్వే నంబర్ భూమి పెద్దలు ఆక్రమిస్తే దానికి అధికార పార్టీ అండదండలతో గోడ నిర్మించడం అనేది దుర్మార్గమన్నారు. ఆ భూమి పేదలకు సంబంధించిందని, సర్వ హక్కులు ఉన్నాయని అన్నారు. తిరుపతి రూరల్లో వందల ఎకరాల భూములను అధికార పార్టీకి చెందిన నేతలు ఆక్రమిస్తూ ఉంటే అధికారులు పట్టినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. మఠం భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, డాక్టర్ సాయి లక్ష్మి మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ సర్వే నంబర్ 13లో 1.9 ఎకరాల భూమిని 32 మంది కూలీ నాలి చేసుకున్న పేదలు కొనుక్కోవడం జరిగిందన్నారు. అక్కడ ఉన్న పేదలంతా కూలీ పని, మేస్త్రి పని, పెయింటింగ్ పని, ఆటోలు నడుపుతూ రూపాయి కూడబెట్టి బంగారు నగలు తాకట్టు పెట్టి, భార్య మెడలో ఉన్న పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి 2014లో 50 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. 2014 నుంచి కొనుగోలు చేసిన అప్పటి వరకు రామసుబ్బారెడ్డి ఆ భూమి నాది అని చెప్పి అక్కడికి రాలేదు. ఆ తర్వాత రామసుబ్బారెడ్డి సంవత్సర రోజుల క్రితం భూమిలోకి వచ్చి నిర్మాణంలో ఉన్న ఇళ్లను జేసీబీతో కూల్చివేశాడు. మా భూములు ఆక్రమించిన రామసుబ్బారెడ్డిని అరెస్టు చేయాలని కోరుతూ ఆర్జీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రులకు, మంత్రులకు లెటర్ రాయడం జరిగింది. కాబట్టి న్యాయం జరగని కారణంతో మఠం ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని మఠం అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తిరుపతి నగరంలో లక్షలు విలువ చేసే, కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ఈ విధంగా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. పేదలకి సెంటు కూడా దక్కని పరిస్థితి ఉంది. కాబట్టి గాంధీపురం పేదలు 32 మందికి న్యాయం చేయాలని చెప్పేసి వారు మిగతా భూమిని అంతా కూడా హతిరాంజీ మఠం వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడ మీరు కూడా సంబంధం ఉండాలని భావించాల్సి వస్తుంది. వాళ్ళతో మీరు కూడా కొల్లుడైనారని చెప్పేసి భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా హతిరాంజీ అధికారులతో మాట్లాడతాం. వీళ్ళు ఏం చర్యలు తీసుకోబోతున్నారో అడుగుతాం. లేకపోతే మేమే పరిరక్షించడానికి ముందుకు వస్తుంది. అక్కడున్న ఆక్రమణ అన్నింటినీ కూడా మొత్తం కూడా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా పేదలకు అనుకూలంగా అక్కడ ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్నాను. అది రాకుండా మీరే చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు ఉన్నోళ్ళకి ఒక న్యాయము, లేని వాళ్ళకి ఒక న్యాయం వద్దు. కాబట్టి అయిన వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఒక న్యాయము, పేదవాడికి లేకపోతే ఏ గుడిచి లేని వాళ్ళకి, ఏ ఆధారం లేని వాళ్ళకి ఒక న్యాయం అనే పద్ధతిలో వ్యవహరించొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంతో జోక్యం చేసుకోవాలని చెప్పి పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడ కూడా భూమికి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా రక్షించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అందుకనే ఈరోజు కబ్జాదారుడైనటువంటి రామసుబ్బారెడ్డి అక్కడ మొత్తం 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటి భూమిని అక్కడ ఉన్నటువంటి మొత్తం కాంపౌండ్ వాళ్ళతో వందల మంది రౌడీలను పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 32 కుటుంబాలు అక్కడికి వెళ్తే వాళ్ళపైన దాడి చేయించే రకంగా తీవ్రమైనటువంటి కొట్టించడం అనేది జరిగింది. కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే న్యాయం జరగలేదు. ఈ భూమి మీదే కొచ్చి సామది అని చెప్పని తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఈరోజు ఆ మఠం అధికారుల దగ్గర మేము ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కనుక సమస్య పరిష్కారం కాకపోతే రేపు అక్కడ నిర్మించినటువంటి రామసుబ్బారెడ్డి ఏదైతే గోడ నిర్మించాడో దాన్ని కూల్చడానికి సిపిఎం పార్టీ ముందుకు వచ్చే రకంగా కూలుస్తుందని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.